దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసన బాట పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన న్యూ క్రిమినల్ లాను వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులకు గాను కొత్త చట్టంలో 10 సంవత్సరాల శిక్ష విధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం కూడా చేసింది. దీంతో దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మెబాట పట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలోని పలు మెట్రో నగరాల్లో పెట్రోల్ బంకులు రద్దీ పెరిగిపోయింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ఇండియన్ పీనల్ కోడ్లోని పలు ప్రొవిజన్లను మార్చింది. దీనికి ఇటీవలే పార్లమెంట్ కూడా ఆమోద ముద్ర వేసింది. అయితే కొత్తగా అమల్లోకి తెచ్చిన న్యూ క్రిమినల్ లా భారతీయ న్యాయ సున్నిహితను పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఆమోద ముద్ర కూడా పడింది. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సున్నిహితను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు గాను 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కొత్త చట్టంలో సవరణలు తీసుకురావడాన్ని దేశంలోని ట్రక్కు డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రక్కర్లు, ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లు కొత్త చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాగా దేశంలో నిరసనలు మరింత ఎగబాగక ముందే దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ట్రక్కర్లు కొత్త చట్టానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ఆదివారం నాడు పశ్చిమ బెంగాల్లో వందలాది ట్రక్ డ్రైవర్లు జాతీయ రహదారి 2 వద్ద ఉన్న హుగ్లీ జిల్లాలోని డన్కుని టోల్ ప్లాజా వద్ద 2 గంటల పాటు రోడ్ బ్లాక్ చేశారు. టైర్లను కాల్చి రోడ్డు మధ్యలో తమ ట్రక్కులను పార్క్ చేసి నిరసన తెలిపారు. తాజా పరిణామాల క్రమంలో ఆల్ ఇండియా మోటార్స్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ చైర్మన్ మల్కీత్ సింగ్ ప్రభుత్వానికి అప్పీల్ చేశారు. ట్రక్ డ్రైవర్లు ఉద్యమం మరింత విస్తరించడానికంటే ముందే ప్రభుత్వం ట్రక్కర్లతో సమావేశం జరిపి దీనికి ఓ పరిష్కారం కనుగొనాలని, అలాగే డ్రైవర్లను కూడా నిగ్రహం పాటించాలని కోరారు. ప్రభుత్వం కూడా ఓ మెట్టు దిగి చర్చల ద్వారా ఒక ఒప్పందానికి వస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ అధికారులు మాట్లాడుతూ తాము రవాణా మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు ఇతర డిపార్ట్మెంట్ అధికారుల ఇళ్లకు కూడా వెళ్లామన్నారు. కొత్త చట్టంలో కొన్ని బెనిఫిట్లున్నాయి, అదే సమయంలో కొన్ని నెగిటివ్ అంశాలు కూడా ఉన్నాయని వారంటున్నారు. ఇక నెగిటివ్ అంశాల విషయానికొస్తే పోలీసులు డ్రైవర్లను వేధించడంతో పాటు బలవంతంగా డబ్బు వసూలు చేయడం, చట్ట వ్యతిరేకంగా డ్రైవర్లను అదుపులోకి తీసుకోవడం లాంటివి జరుగుతాయని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్ల నిరసన ప్రభావం మహారాష్ట్ర, పంజాబ్లో కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టంలోని ప్రొవిజన్లను డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పౌరులు ఆందోళనతో పెద్ద ఎత్తున పెట్రోల్ పంపులకు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, కార్ల యజమానులు పెట్రోల్ పంపుల వద్ద బారులు తీరారు. మహారాష్ట్రలోని నాగ్పూర్, థానే, జల్గాం, ధూలేలోని ప్రజలు పెట్రోల్ కోసం చాంతాడంత క్యూలో నిలబడాల్సి వస్తోంది. దీంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగి రోడ్లు బ్లాక్ కాకుండా చూస్తున్నారు. ముఖ్యంగా నాగ్పూర్లో పెట్రోల్ పంపుల వద్ద భారీగా క్యూ లైన్లు కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నాగ్పూర్ జిల్లాలోని కొన్ని పెట్రోల్ పంపుల వద్ద క్రమంగా స్టాక్ తగ్గిపోతుందని మేనేజర్లు చెప్పారు. పరిస్థితిలో మార్పు లేకుంటే నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తుందని పెట్రోల్ బంక్ మేనేజర్లు హెచ్చరిస్తున్నారు. నాసిక్ విషయానికొస్తే ట్యాంకర్ డ్రైవర్లు పనులకు రావడం మానేశారు. సుమారు 1000 కంటే ఎక్కువ ట్రక్కులను పానేవాడి గ్రామంలో పార్క్ చేశారు. పానేవాడి విలేజ్ లో పెద్ద మొత్తంలో ఫ్యూయల్ డిపోలున్నాయి. పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ స్టాక్ ముగియడంతో థానేలో 3 పెట్రోల్ పంపులు మూతపడ్డాయి. ఇదిలా ఉండగా నాసిక్ డిస్ట్రిక్ట్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. తక్షణమే ట్రక్ డ్రైవర్లు సమ్మె ఉపసంహరించకపోతే నాసిక్లో పెట్రోల్ పంపులు మూతపడతాయని హెచ్చరించారు.
సోమవారం రాత్రి ముంబైలో 150 పెట్రోల్ పంపులకు పెట్రోల్ సరఫరా చేశారు. ట్రక్ డ్రైవర్ల సమ్మె వార్త దావానంలా వ్యాపించడంతో ప్రజలు పెద్ద మొత్తంలో పెట్రోల్ పంపులకు పరుగులు తీస్తున్నారు. అవసరానికి మించి కొనుగోలు చేసి స్టాక్ నిల్వలుంచుకుంటున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ముంబై నగరంలో పెట్రోల్ పంపులు ఖాళీ అవుతాయని ముంబై పెట్రోల్ పంప్ అసోసియేషన్ డీలర్ కేయూర్ ఫారీక్ చెప్పారు. పరిస్థితుల్లో ఎలాంటి మెరుగుదల కనిపించకపోతే మరాఠ్వాడ రీజియన్లో మంగళవారం సాయంత్రం నాటికి పెట్రోల్ బంకులు డ్రై అయిపోతాయని ఇక్కడి డీలర్ చెబుతున్నారు. ఇక థానే విషయానికొస్తే డ్రైవర్లు సోమవారం నాడు ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. ఇలాంటి సీన్లే నవీ ముంబైలో సోమవారం కనిపించాయి. పోలీసులపై ట్రక్ డ్రైవర్లు గుంపు దాడి చేయడంతో పోలీసులు గాయపడ్డారు. డ్రైవర్లను చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. పెట్రోల్ కొరత కేవలం మహారాష్ట్రకి పరిమితం కాలేదు. ఇటు పంజాబ్లో కూడా విస్తరించింది. అమృత్సర్, పాటియాలాలో కొత్త చట్టానికి వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు రోడ్డెక్కారు. అమృత్సర్లోని పెట్రోల్ స్టేషన్ల వద్ద చాంతాడంత క్యూలు కనిపించాయి. కాగా వరుసగా రెండో రోజు ట్రక్ డ్రైవర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. కాగా స్థానికులు మాత్రం ట్రక్ డ్రైవర్ అసోసియేషన్తో ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలని పంజాబ్ ప్రజలు కోరుతున్నారు. భారతీయ న్యాయ సున్నిహిత చట్టం విషయానికొస్తే ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఆంగ్లేయుల కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఒకవేళ డ్రైవర్ రోడ్డు ప్రమాదానికి కారకుడైతే, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా చట్టం నుంచి తప్పించుకు తిరిగి 10 సంవత్సరాల శిక్షతో పాటు 7 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. దీన్ని దేశంలోని బస్ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఉత్తరాదిన ట్రక్ డ్రైవర్ల సమ్మె వల్ల పెట్రోల్ కొరత ఏర్పడుతోంది. దీని ప్రభావం మహారాష్ట్ర, ముంబై లాంటి నగరాలకు విస్తరించింది. త్వరలోనే ఇది దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ట్రక్కర్లతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలనేది ప్రజల కోరిక. తన రష్యా పర్యటనతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఉన్న స్నేహం గురించి పాశ్చాత్య మీడియా చేసిన విమర్శలకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు నన్ను చదవలేకపోతున్నారంటే నా మైండ్ గేమ్ పనిచేస్తోందని అర్థం. వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, కానీ మా విధానం మాత్రం స్థిరంగానే ఉంది. ఎందుకంటే రష్యాతో మా సంబంధం ఎప్పుడూ ముఖ్యమైంది, చాలా స్థిరమైంది. ఈ సంబంధాన్ని మేము ఎల్లప్పుడూ కొనసాగిస్తామని చెప్పారు. రష్యాతో సంబంధాలు భారత్కు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయన్న ఆయన ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు భారతదేశం ఆలోచనాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. భారతదేశానికి రష్యా ఎంతో విలువైన భాగస్వామి అని, సుదీర్ఘకాలం నుంచి 2 దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని జైశంకర్ అన్నారు. ఈ బంధం భారత్తో పాటు రష్యాకు కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చిందన్నారు భారత విదేశాంగ శాఖ మంత్రి. తమ మధ్య పెరుగుతున్న వాణిజ్యం, పెట్టుబడులు, సైనిక సాంకేతిక సహకారం, కనెక్టివిటీ ప్రాజెక్టులు భారత్ రష్యా మధ్య ఉన్న సంబంధం ఎంత బలమైందో, విలువైందో చాటి చెప్తాయని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్దం నుంచి ఇరు దేశాల నాయకుల మధ్య వార్షిక సమావేశాలు సాగుతున్నాయని అన్నారు. తమ నాయకుల మధ్య సానుకూల భావాలు ఉన్నాయని, ఇదే భారత్ రష్యా మధ్య బలమైన సంబంధానికి బిగ్ సోర్స్ అని తాను భావిస్తున్నానని చెప్పారు. ఎవరితో సంబంధాలు పెట్టుకుంటున్నామనే దానికన్నా ఆ సంబంధాలు ఎలాంటి ఫలితాలని అందించాయన్నది ముఖ్యమని జైశంకర్ నొక్కి చెప్పారు. ఇదిలా ఉండగా 2022 ఫిబ్రవరి నుంచి యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో యుక్రెయిన్కి మద్దతు ఇవ్వాలని పాశ్చాత్య దేశాలు భారత్పై ఒత్తిడి చేశాయి. అయితే భారత్ ఆ ఒత్తిడిని ఎదుర్కొని ఈ యుద్ధంపై తన స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది.
చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కొనసాగాలని కనుగొనాలని సూచిస్తూ సార్వభౌమత్వం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇలాంటి తరుణంలో రష్యా అధ్యక్షుడితో జైశంకర్ భేటీ అవడంతో భారత్ రష్యాకి అనుకూలంగా ఉందా అనే కోణంలో పాశ్చాత్య మీడియా విమర్శలు గుప్పించింది. అందుకు కౌంటర్గానే జైశంకర్ ఘాటుగా స్పందించాల్సి వచ్చింది.